వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ త్రిపుల్ ఐటీ ఆర్జూకేటీ 2024కి సంబంధించి థర్డ్ ఫేజ్ అడ్మిషన్కి సంబంధించి లేటెస్ట్ డేట్స్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే క్యాంపస్ చేంజింగ్కి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ ఆల్రెడీ తెలిసిందే సెకండ్ ఫేజ్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. అండ్ దీనికి సంబంధించి కూడా ఒక పేపర్ ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది. సో డీటెయిల్గా క్లియర్గా అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ ఆర్జూకేటీ అడ్మిషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్ అయితే ఎప్పుడు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అయితే మనకి ఏపీ త్రిపుల్ ఐటీ ఆర్జూకేటీకి సంబంధించి ఆల్రెడీ సెకండ్ ఫేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రెజెంట్ కౌన్సిలింగ్ కూడా మనకి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనకి థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ అనేది కూడా మనకి ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి గమనించినట్టయితే రిజిస్ట్రేషన్ లింక్స్ ఆర్ ఓపెన్ ఫర్ ఫేజ్ 3 కౌన్సిలింగ్. లాస్ట్ డేట్ మీరు గమనించవచ్చు ఆగస్టు 12వ తారీఖున సాయంత్రం 5 గంటల వరకు మీకు టైం అయితే ఉంది అప్లై చేయడానికి. ఇంకా అప్లై చేయాలనుకుంటే అప్లై చేసేసుకోవచ్చు ఎవరైతే క్యాండిడేట్స్ చేంజ్ చేయాలనుకుంటే. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ దగ్గర స్టార్టింగ్లో చూసుకోవచ్చు క్యాంపస్ చేంజ్ రిజిస్ట్రేషన్ ఫర్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్. ఎవరైతే ఫేజ్ 1 కానీ ఫేజ్ 2లో కానీ అలాట్ అయ్యి ఒకవేళ మీరు క్యాంపస్ కానీ చేంజ్ చేయాలనుకుంటే ఈ ఫస్ట్ ఆప్షన్ మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేశారు ఎవరైతే ఫేజ్ 1 ఫేజ్ 2లో సెలెక్ట్ అయ్యి లేదా ఫేజ్ 1 కానీ ఫేజ్ 2లో చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. మీ యొక్క అప్లికేషన్ నెంబరు అండ్ ఈ యొక్క క్యాంపస్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకొని సబ్మిట్మెంట్ ప్రొవైడ్ చేసుకొని మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో. ఇంకా నెక్స్ట్ మనకి రిజిస్ట్రేషన్ ఫర్ థర్డ్ కౌన్సిలింగ్ ఓకేనా. ఫేజ్ 1 ఫేజ్ 2 నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజిస్ట్రేషన్ దగ్గర మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసుకొని మీరు అడ్మిషన్కి అనేది మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. అది కూడా మనకి ఆగస్టు 12వ తారీఖున లాస్ట్ డేట్. ఇంకా మనకి మెయిన్ గమనించినట్టయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఒకటి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి సర్టిఫికేట్ సబ్మిటర్ అన్న 5 సబ్ కేటగిరీస్ అన్న ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ ఇంపైర్డ్, ఆర్థోపాడాలజీ, విజువల్ ఇంపైర్డ్, మల్టిపుల్ డిజాబిలిటీస్, ఇంటెలిజెంట్ డిజాబిలిటీస్. ఇక్కడ ఎవరైతే ఇవన్నీ మనకి ప్రొవైడ్ చేయడం అయితే ఏవైతే ప్రొవైడ్ చేసేసారో ఇక్కడ గ్రీవెన్స్కి సంబంధించి మనకి ఒక ఇంపార్టెంట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో కొంతమంది అయితే తీసుకోలేదు ఇన్వాలిడ్ అని అయితే వచ్చింది. అలాంటి వాళ్ళు ఎవరైనా గ్రీవెన్స్ కానీ రీచ్ చేయాలనుకుంటే వీళ్ళకి కూడా ఆగస్టు 12వ తారీఖున 6 PM వరకు మీకు టైం అయితే ఉంది. ఇక్కడ మనకి ప్రొవైడ్ అయితే చేశారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ జెన్యూనిటీ అని చెప్పేసి. ఇక్కడ ఐడి అండ్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఫాదర్ అండ్ కేటగిరీ ఏంటి ఇక్కడ చూసుకోవచ్చు. వ్యాలిడ్లో ఉన్నాయి ప్రాబ్లం లేదు. ఇన్వాలిడ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్వాలిడ్ ఏదైతే ఉంటాయో ఐడీస్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పేపర్ ఆర్టికల్ ప్రకారం త్రిపుల్ ఐటీలో 2వ విడత కౌన్సిలింగ్ పూర్తి ఓకేనా. మనకి ఈ యొక్క సెకండ్ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు వచ్చిన న్యూస్ ప్రకారం త్రిపుల్ ఐటీలో నూజివీడు శ్రీకాకుళం ప్రాంగణంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన 2 దశరాల ఈ యొక్క జనరల్ కౌన్సిలింగ్ అయితే ప్రక్రియ నూజివీడు కళాశాలలో మనకి ఫ్రైడే అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే 2 క్యాంపస్లు కలిపి 238 మెంబర్స్ అయితే కౌన్సిలింగ్కి అంటే వాళ్ళని పిలవగా 134 మెంబర్స్ అయితే వీళ్ళు అంటే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇడుపులపాయ ఒంగోలు ప్రాంగణంలో ఇడుపులపాయ నిర్వహించారనమాట. అండ్ ఈ 2 ప్రాంగాలు కలిపి 518 మందికి కౌన్సిలింగ్ అయితే వీళ్ళకి సీట్స్ వస్తే 310 మందికి అయితే వీళ్ళు సీట్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇంకా మిగతా రిమైనింగ్ పెండింగ్ సీట్స్ అన్ని కూడా మనకి థర్డ్ ఫేజ్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ మనకి కన్వీనర్ ఆచార్య అమరేంద్ర గారు కూడా మనకి క్లియర్గా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఆచార్య అమరేంద్ర కుమార్ గారు అయితే. సో ఇది మనకి ఆర్జూకేటీకి సంబంధించి త్రిపుల్ ఐటీకి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది. సో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీ 10th కంప్లీట్ అయిపోయినా ఎవరైనా ఆర్జూకేటీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో అనేది కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఉపయోగం అయితే ఉంటుంది కాబట్టి. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.